హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక 2 ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మనము ఆరెంజ్ ఎవెన్యూకి అయితే రావడం జరిగిందండి. ఈ ఆరెంజ్ ఎవెన్యూ కాలనీ ఎక్కడ అనుకుంటున్నారా? మనకు తుర్కెంజల్ అదేవిధంగా గుర్రంగూడెంకు నియర్ బై అయితే ఉందండి. మనకు సాగర్ హైవే జస్ట్ 1.7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. చాలా మంచి ప్రాపర్టీస్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ప్రాపర్టీ ప్రైస్ చెప్తే మీరు అవక్క అయిపోతారు. ప్రైస్ అనేది లాస్ట్కి రివీల్ చేస్తాను. ఫస్ట్ అయితే ప్రాపర్టీ మొత్తం చూద్దాం. ప్రాపర్టీస్ చూడండి, పక్కపక్కే ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అండి. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకు 2 BHK అయితే ఉంటుందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. 153 స్క్వేర్ యార్డ్స్ అండి. ఎలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ట్రెండింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చూస్తున్నా 30 ఫీట్ రోడ్ మంచి కాలనీలో ఉంది. మనకు పక్కకే మనకు మెయిన్ రోడ్ చూస్తే ఇది 40 ఫీట్ రోడ్ అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకు ఇటు గుర్రంగూడ సాగర్ హైవేకి కనెక్టింగ్ రోడ్ అండి. చాలా మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా మనకు 2600 SFT అన్నమాట. చాలా బాగుంది. పక్కకు చూడండి, 2 ప్రాపర్టీస్ ఒకే దగ్గర అండి. మీరు బ్రదర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పక్క ప్రాపర్టీస్ కావాలంటే ఈ ప్రాపర్టీ మనం తీసుకోవచ్చు అనమాట. ప్రాపర్టీ గేట్ ఎంట్రన్స్ చూసుకుంటే 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద గేట్ తీసుకున్నారు. మనకి ఈజీగా పెద్ద కార్, ఇనోవా, ఫార్చునర్ లాంటి లోపల పార్క్ చేసుకోవచ్చు. మనకు ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు పక్కకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మనము మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యామండి. ఎంటర్ గానే పార్కింగ్ అండి. పార్కింగ్లో మంచి కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ బోర్ ఇచ్చినారు. వాస్తు ప్రకారం అయితే ఇక్కడ బోర్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సంపు తీసుకున్నారు. మనకు సంపు అయితే 5000 లీటర్స్ కెపాసిటబుల్గా సంపు తీసుకున్నారు. బోర్ వచ్చేసి 600 ఫీట్స్ బోర్ అయితే వేసినారంట అండి. చాలా మంచిగా ఈ ఏరియాలో వాటర్ ఫెసిలిటీస్ అసలు లేనే లేదంట. ఇక పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే పార్కింగ్లో మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇక మనకు సింహద్వారం చూస్తున్నాం కదా, ఇది సింహద్వారం అండి. మన కింద వచ్చేసి 2 BHK. మనం బోనస్ కింద అయిన ఉండొచ్చు, పైన ఉండొచ్చు అండి. ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారన్నమాట. అదేవిధంగా పక్కకు మనకు 4 ఫీట్స్ గల్లీ అయితే తీసుకున్నారండి. లాస్ట్కు మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, హాల్లో కంప్లీట్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్. ఇది సిట్టింగ్ ఏరియా అన్నమాట. సిట్టింగ్ ఏరియాలో అయితే మంచి నీట్గా తీసుకున్నారు. ఇది వచ్చేసి ఓపెన్ హాల్ అండి. చాలా పెద్ద స్పేషియస్ హాల్. ఇక్కడ చూస్తే మనకు డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచిగా తీసుకున్నారు. ఇటు వచ్చేసి మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, మంచిగా 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా తీసుకున్నారండి. అదేవిధంగా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అనమాట. వాస్తు ప్రకారం ఎక్కడెక్కడ డోర్స్ ఉండాలో అక్కడ అలా డోర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇటు నుంచి మనం వాష్ ఏరియా కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అలా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనం స్ట్రేట్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, ఎల్ షేప్ కిచెన్ మంచి గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ మంచిగా షెల్ఫ్స్ తీసుకున్నారు. మంచి టైల్స్ తీసుకున్నారు. కింద కూడా షెల్ఫ్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారు. ఈ డోర్ నుంచి మనం బ్యాక్ సైడ్ వచ్చేసేస్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా ఉంటుంది అన్నమాట. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మన కిచెన్లోనే పక్కకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ఇది పూజా గది అన్నమాట. ఒకసారి చూడండి, పూజా గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకున్నారండి. లెఫ్ట్కి వెళ్తే మనకు మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద మంచిగా గ్రానైట్, 4x4 విండో, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్, పైన నీట్ ఫాల్ సీలింగ్. ఇక మరి మాస్టర్ బెడ్రూమ్ అన్నప్పుడు అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి కదా, అది కూడా ఉందండి. పెద్దగా అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ముందే మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అదేవిధంగా 4x4 విండో ఉంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే షెల్ఫ్స్ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా లో రూఫ్ చాలా బాగుందన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ విషయాలండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉందండి. ఓనర్ మనము గ్రౌండ్ ఫ్లోర్ ఉండొచ్చు, లేదంటే ఫస్ట్ ఫ్లోర్ ఉండొచ్చు. ఈ ఏరియాలో 10,000 to 12,000 రెంట్స్ అయితే రావడం అయితే జరుగుతుందంట. స్టెప్స్ అండి, పైకి రావడానికి 3.5 feet స్టెప్స్. ఈ స్టెప్స్ కింద మనకు ఒక వాష్రూమ్ కూడా ఉందండి. మనం పైకి వెళ్దాం.
పైకి వెళ్ళడానికి మంచి 3.5 feet స్టెప్స్ గ్రానైట్తో తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో మంచి బాల్కనీ, స్పేషియస్ బాల్కనీలో కూడా కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. ఇక్కడ మనకు రైలింగ్ తీసుకుంటే గ్లాసెస్తో రైలింగ్, స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ప్రాపర్టీ మంచి కాలనీలో ఉందండి. మీరు ఒకసారి బాల్కనీ నుంచి చూస్తే ప్రాపర్టీ చుట్టూ చూడండి, మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్. ఇది మెయిన్ రోడ్ మీకు చూస్తున్నాం కదా, ఇది మనకు తుర్కేంజాల్ టు గుర్రంగూడకి వెళ్ళే రోడ్ అనమాట. సాగర్ హైవేకి అయితే కలుస్తుంది అనమాట ఈ కనెక్టింగ్ రోడ్. ఇది వచ్చేసి సింహద్వారం అండి. ఫస్ట్ ఫ్లోర్లో సింహద్వారం చూస్తున్నారు కదా, చాలా మంచి అయితే తీసుకున్నారు. ఇండియన్ టేక్తోని నార్త్ ఫేసింగ్ అనమాట. ఇక మనకి ఇటు గల్లీ కూడా ఇవ్వడం జరిగిందండి, ఒక 3 feet గల్లీ. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను రండి. ఫస్ట్ ఎంటర్గానే హాల్. ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. మంచి పెద్దగా ఉందండి. ఇది కూడా ఈజీగా ఒక 10 members కూర్చుకునే క్యాపబుల్ కదా సిట్టింగ్ ఏరియా అయితే ఉందన్నమాట. పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే 4x4 విండోస్ అయితే తీసుకున్నారు. మంచి ఆర్చ్లా వీలే పెట్టేశారండి. ఇది మళ్ళీ ఓపెన్ హాల్, చాలా పెద్ద హాల్ అయితే ఇచ్చినారు. హాల్లో మనకు టీవీ యూనిట్ అయితే ఇచ్చినారు. మంచిగా ఒక డోర్ ఇచ్చినారు వాస్తు ప్రకారం. ఇక్కడ 4x4 విండో ఇచ్చినారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకోగలం. ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ, ఈ ఏరియా ఈజీగా 8 members కూర్చొని తినొచ్చండి, అంత స్పేషియస్ ఉంది. మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి. ఇది కిచెన్ అన్నమాట. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా పెద్దగా ఇచ్చినారు. గ్రానైట్తో ప్లాట్ఫామ్, మంచి షెల్ఫ్స్, మంచి ఎగ్జాస్ట్ కానీ, విండోస్ కానీ, మంచి సింక్ కానీ అన్నీ ఇచ్చినారు. ఇక్కడ డోర్ కూడా ఇచ్చినారు. ఈ డోర్ నుంచి మనం బ్యాక్ వస్తే ఇక్కడ వాష్ ఏరియా, అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇది చూస్తే పూజా గది, కిచెన్లోనే పూజా గది కూడా మంచి చిన్న బ్యూటిఫుల్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా పెద్దగా అయితే ఉందండి. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, మంచి నీట్ ఫాల్ సీలింగ్. ఇక విండోస్ విషయానికి వస్తే వీళ్ళు వుడ్తోనే తీసుకున్నారండి. మంచిగా 4x4 విండోస్ అన్ని స్పేషియస్గా ఓపెన్ చేస్తే మనకు మంచి వెంటిలేషన్ కానీ, గాలి కానీ మంచిగా వస్తుంది అన్నమాట. చాలా మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదన్నమాట, ఇలా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదండి. అట్లా అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా పెద్ద స్పేషియస్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ 5 ఆపోజిట్ అయితే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడైతే మనకు ఒకటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. దీనిలో కింద గ్రానైట్, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ అయితే 4x4 విండోస్, అదేవిధంగా షెల్ఫ్స్, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. ఇక్కడ కూడా మంచిగా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ విషయాలు అయితే అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేశాను. మరి ఒక్కసారి టెర్రస్ చూస్తే అది కూడా అయిపోతుందండి. టెర్రస్ కూడా చూద్దాం. చూసిన తర్వాత ప్రాపర్టీ ప్రైస్ అయితే రివీల్ చేస్తానండి. ప్రాపర్టీ ప్రైస్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు ఈజీగా 40,000 అయితే నడుస్తుందంట. ఇది 143 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అండి, పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 2 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయండి. మనం పైకి అయితే రావడం జరిగింది. పైకి రాగానే కింద చూడండి ఫ్లోరింగ్ మొత్తం వాళ్ళే చేపించినారు. మంచిగా మనం క్లాత్స్ ఆరేసుకోవడానికి ఇలాంటి రాడ్స్ పెట్టించినారు. అదేవిధంగా మనకు వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి అక్కడ ప్రొవిజన్స్ ఇచ్చినారండి. మనకు మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 పెట్టుకోవడానికి కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక్కడ రోడ్స్ విజయానికి వస్తే ఇక్కడ రోడ్డుకు రండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఈ మెయిన్ రోడ్ కనిపిస్తుంది అండి. ఈ మెయిన్ రోడ్ అండి మనకు తుర్కెంజాల్ టు గుర్రంగూడ కనెక్టివిటీ రోడ్ అనమాట. అంటే మనం సాగర్ హైవేకి వెళ్ళిపోవచ్చు, లేదంటే తుర్కెంజాల్కి వెళ్ళిపోవచ్చు. చాలా మంచి కాలనీస్ ఒకసారి చూడండి. కాలనీస్ అయితే మంచి ఎక్స్టాబ్లిష్డ్ కాలనీ అండి. 153 స్క్వేర్ యార్డ్స్లో 24x57.3 డైమెన్షన్స్తో, నార్త్ ఫేసింగ్స్తో, ప్రాపర్టీ ముందు 30 feet రోడ్డు, బిల్డప్ ఏరియా 2600 అనమాట. ఇది ప్రాపర్టీ విషయాలన్నీ అండి. ప్రాపర్టీ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకుందాం. ప్రాపర్టీ ప్రైస్ అయితే 1,05,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. దీనికి 80% లోన్ కూడా ఓనర్ దగ్గర ఉండి ఇప్పిస్తా అని చెప్పి చెప్తున్నారు. మీరు లోన్ గురించి కూడా పరేషాన్ కాకండి. ఇక్కడికి అన్నిటికీ యాక్సెస్ అవుతుందండి. బస్ ఫెసిలిటీ ఉంది. స్కూల్ బస్సెస్ కూడా మన కాలనీలోకి ఎంటర్ అయిపోతాయి. ఇది ఏంటంటే మనకు నాగోల్ మెట్రో ఉంది కదండి, నియర్ బై 10 kilometers నియర్ బై అయితే వస్తుందన్నమాట. సాగర్ హైవే జస్ట్
1.7 కిలోమీటర్స్ అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అండి. G+1 2 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయండి. 1,05 lakhs అంటే మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ఓనర్ కన్సల్ట్ అవుతే ఇంకా తగ్గిస్తాను కూడా చెప్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. కొంత మీ సపోర్ట్ మాకు కావాలి. ఆ సపోర్ట్ ఏంటంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాని కూడా మీరు ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.